ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం ఇప్పుడు ఆందోళనకరంగా మారుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన గణాంకాల కేవలం అంకెలు మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు హెచ్చరికలని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలను వెతుక్కుండా కేవలం అప్పుల మీద అప్పులు చేస్తూ పోవడం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్ లోకి నెట్టేస్తుందని విశ్లేషిస్తున్నారు. తెచ్చిన నిధులను సంపద సృష్టికి కాకుండా అనుత్పాదక వ్యయానికి ఖర్చు చేయడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అసలు ఏపీ ఖజానాలో ఏం జరుగుతుంది? అప్పుల భారం ఎంతకు చేరింది? కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏ రాష్ట్రానికైనా ఆర్థిక స్థిరత్వం రావాలంటే తెచ్చిన అప్పులను ఆస్తుల కల్పన కోసం వినియోగించాలి. అంటే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపై పెట్టుబడి పెడితేనే భవిష్యత్తులో కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో కేవలం 24% మాత్రమే ఇలాంటి అభివృద్ధి పనులకు వెచ్చిస్తుంది. మిగిలిన 75% పైగా నిధులు పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, ఉచిత పథకాలకే సరిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్రం కొత్త సంపదను సృష్టించలేకపోవడమే కాకుండా అప్పుల చక్రబంధంలో చిక్కుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాలను దాటి ద్రవ్య లోటు 5.1% చేరుకోవడం గమనార్హం. గత 2 ఏళ్లలోనే సుమారు 3.20 లక్షల కోట్ల రూపాయలు కొత్త అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం గత 5 ఏళ్లలో రికార్డులను సమం చేసింది. మరి ముఖ్యంగా రాష్ట్రం తన రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ వద్ద ఉన్న ఓవర్ డ్రాఫ్ట్, బేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపైనే పూర్తిగా ఆధారపడుతుంది. ఏడాదిలో కేవలం 8 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు ప్రభుత్వం అడ్వాన్సుల ద్వారానే నిధులను సేకరించడం ఆర్థిక సంక్షోభం తీవ్రతకు అద్దం పడుతుంది. సంపద సృష్టి విషయంలో ప్రభుత్వం చెబుతున్న నిర్లక్ష్యం రాబోయే తరాలపై పెను ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణ, వాణిజ్య అభివృద్ధి దృష్టి సారించకుండా కేవలం అప్పులతో పాలన సాగించడం ఆత్మాహుతి సదృశ్యమేనని అంటున్నారు. సంక్షేమ మంత్రాన్ని నమ్ముకుంటే సరిపోదని, ఆదాయం లేని ఖర్చు ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుందని సూచిస్తున్నారు. అనుత్పాదక వ్యయాన్ని కఠినంగా తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని పెంచుకున్నప్పుడే రాష్ట్రం ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు మారినా అప్పుల కథ మాత్రం మారడం లేదు. సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసినా అవి ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కాగ్ నివేదికలోని ఈ చేదు నిజాలను గ్రహించి ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే రాష్ట్రం కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుల సమస్యకు పరిష్కారం ఏంటని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.